ఆయన కుటుంబ సభ్యులు కీలక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి స్వయంగా వచ్చి ఓదార్చిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, అభిమానులు, అలాగే ప్రత్యక్షంగా రాలేకపోయిన సానుభూతి తెలియజేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముద్రగడ లేని లోటు తమ కుటుంబానికి జన్మజన్మలకు తీరనిదని భావోద్వేగంగా పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబానికి అండగా నిలిచి ముద్రగడపై ఉన్న గౌరవాన్ని చాటారని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబంపై చూపిన ఆత్మీయతకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్నేళ్లుగా బార్లపూడి క్రాంతితో తమకు ఎలాంటి సంబంధాలు లేవని, ఆ విషయాన్ని ముద్రగడ స్వయంగా గతంలోనే బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. ఆమె రాకూడదన్న నిర్ణయం నుంచి ఇంటి ఆవరణలో ఖననం చేయాలన్న నిర్ణయం వరకు ప్రతి అంశం ముద్రగడ అంతిమ నిర్ణయమేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబాన్ని మరింత మానసిక క్షోభకు గురి చేసేలా అసత్య ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. చివరగా ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ఆకాంక్షించారు.